నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ శంకరి. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక విషయం చర్చ జరుగుతుంది. ఏంటంటే రాజగోపాల్ రెడ్డి మీద హైకమాండ్ కావచ్చు, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో మల్లు రవి చర్యలు తీసుకుంటారా? ఆయన ఇప్పటికే 4 సార్లు కాదు 10 సార్లు అన్నాడు, నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది, నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, నాకు హామీ ఇచ్చిర్రు, స్పష్టమైన హామీ ఇచ్చిర్రు, నాకు హామీ ఇచ్చి భువనగిరి ఎంపీ ఎన్నికలు నన్ను వాడుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు మంత్రి పదవి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి అధిష్టానాన్ని. మరోవైపు తన మంత్రి పదవికి అడ్డు తగులుతున్నాడేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శనాస్త్రాలు డైరెక్ట్ గా కామెంట్ చేయడం అనేది మనం బహిరంగంగా చూస్తూనే ఉన్నాం. నిన్న క్రమశిక్షణ సంఘం భేటీ అయింది, మాట్లాడింది మధ్యాహ్నం 2 గంటలకి. ఏమని? రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో కొండా సురేఖకు సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, అటు మెదక్ జిల్లాలో జరుగుతున్న పార్టీ అంతర్గత కలహాల విషయంలో కావచ్చు, బహిరంగంగా నాయకులు మాట్లాడుతున్న అంశాల మీద కావచ్చు. సో ఈ క్రమశిక్షణ అనేది తప్పుతుంది, పార్టీలో కొంత కంట్రోల్ చేయాలి. క్రమశిక్షణ తప్పిన వాళ్ళ మీద, ఇష్టం వచ్చినట్టు బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే కోణంలో నిన్న క్రమశిక్షణ సంఘం, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ జరిగింది. మరి భేటీలో ఏం డిసైడ్ చేశారు? రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా ఇలా పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అధిష్టానం నాకు మాట ఇచ్చి మాట తప్పింది, అసలు అర్హత లేని వాళ్ళకు సీట్లలో కూర్చోబెడుతున్నారు, క్యాబినెట్ లో తీసుకుంటున్నారు, నన్ను ఎందుకు తీసుకోరు? నేను పార్టీలో 30 ఏళ్ళుగా సేవలు చేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, పార్టీకి విధేయుడిగా ఉన్నా, నాన్నెందుకు క్యాబినెట్ లోకి తీసుకోరని చెప్పేసి ఆయన గట్టిగా ప్రశ్న చేస్తా ఉన్నాడు. గతంలో 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, వీళ్ళ సమక్షంలో 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడుకున్నారని చెప్పేసి ఒక వార్త అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బుగులు పుట్టించింది. ఆ నేపథ్యంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలో దిగింది. అందరిని కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడింది. మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే సపరేట్ గా మీటింగ్లు పెట్టుకుంటే నడవదు, ఏదున్నా కూర్చొని మాట్లాడాలి, పార్టీలోనే చర్చించాలి. మీకు గాంధీ భవన్ ఉంది, గాంధీ భవన్ కొంచెం మాట్లాడాలి, మీడియా పాయింట్ల దగ్గర, మీడియా ముందర కూడా అడ్డగోలుగా కామెంట్ చేయడం అని చెప్పేసి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఒక 15 రోజులు అంత కామ్ అయిపోయింది, సైలెంట్గా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కొంత కూల్ వాతావరణం ఏర్పడదని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఒక 4 రోజుల తర్వాతనే మళ్ళీ గదే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిండు. అటు వరంగల్లో ఆ పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకోవైపు మెదక్లో నడుస్తూనే ఉన్నాయి, ఇటు మహబూబ్ నగర్, ఎక్కడ చూసినా అన్ని జిల్లాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు ఏవైతే ఉన్నాయో అటు వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, నల్గొండ, ఈ కొట్లాటలు అంతర్గత కలహాలు నడుస్తూనే ఉన్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో మొన్న జూన్ నెలలో క్యాబినెట్ విస్తరణ చేశారు. అందులో 3కి చోటు కల్పించారు. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, గడ్డం వివేక్కి 3కి చోటు కల్పించినది అప్పుడే ఆ జూన్ నెలలో మొదటి ఏమంటారు మంత్రివర్గ విస్తరణలోనే నాకు అవకాశం దక్కుతుంది కావచ్చు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ఎవరు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు, క్యాబినెట్ లో చోటు దక్కలేదు. దాని వెనకాల చాలా కారణాలు వినిపించినాయి. ఏమని? నల్గొండ జిల్లా నుంచే 3 మంత్రులు అవుతారు, అందులో రెడ్డి సామాజిక వర్గం నుంచే 3 అవుతారు, ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గమే, మొత్తం కలిస్తే 5 వీళ్ళే అవుతారు, ఇతర సామాజిక వర్గాల సామాజిక సమీకరణలు కూడా చూసుకోవాలి అని చెప్పేసి ఒకటి చెప్పారు. ఒకటే ఇంట్లో 2 మంత్రి పదవులు ఎట్లా ఇస్తాం? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి కూడా తీసుకుంటే పార్టీలో వ్యతిరేకత వస్తుంది, ఇతరుల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది అని చెప్పేసి. మరోవైపు రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత కల్పించాలి, అసలు రంగారెడ్డి జిల్లాను మీరు లెక్క పెడతారు అని చెప్పేసి మల్లెడ్డి రంగారెడ్డి నుంచి ఇంకో టాకు వినిపించారు. దానికి జానారెడ్డి కూడా లెటర్ రాసి రంగారెడ్డి జిల్లాను క్యాబినెట్ లో తీసుకోవాలని చెప్పేసి ఒక ఇది చేసింది. అది కూడా రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్ లో తీసుకోవడానికి కొంత బ్రేక్ వేసినట్టుగా చెప్పొచ్చు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన అనుచరులకు కావచ్చు, పార్టీ క్యాడర్లో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, నేను మంత్రి అయిపోతేనే మీకు ఏ పనులైనా చేసి పెడతారు, 2 రోజులు ఆగురు అన్నట్టుగా ఒక ఇది చేసింది. కానీ జూన్ లో ఎవరైతే 3 క్యాబినెట్ తీసుకుని అందులో రాజగోపాల్ రెడ్డి పేరు లేదు, ఆయనకు ఏమంటారు నిరాశనే ఎదురైంది. ఆ తర్వాత ఆయన చాలా సందర్భాల్లో ప్రస్తావించింది, నాకు మంత్రి పదవి వస్తుంది, ఇయ్యాలి, ఎందుకు ఇయ్యరు, కేంద్రం అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది, ఎందుకు మాట తప్పుతున్నది అని చెప్పేసి చాలా సార్లు బహిరంగంగా మాట్లాడి ఈ 4 రోజుల నుంచి అయితే ఇంకా కొంచెం స్పీడ్ పెంచిండు. ఆల్మోస్ట్
బెదిరించే దశకు చేరుకున్నాడని చెప్పొచ్చు. ఎట్లా అంటే మొన్న మునుగోడులో మాట్లాడుతున్నారు, మీరు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎందుకు ఇయ్యరు, పైసలు మీకే మంత్రి పదవి మీకేనా, మంత్రి పదవి ఇవ్వకపోతే మళ్ళా ప్రభుత్వాన్ని మునుగోడుకు దించుతా, అన్ని పార్టీ అధిష్టానాలను మునుగోడుకు దించుతా అన్నాడు. దాని వెనకాల ఉద్దేశం ఏంది అని క్లియర్గా చెప్తున్నాడు. అవసరం అయితే మళ్ళీ త్యాగం చేస్తాను అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఇది బెదిరింపు అనుకోవాలన్నా, లేకపోతే వార్నింగ్ అనుకోవాలన్నా, హెచ్చరిక అనుకోవాలన్నా, బ్లాక్మెయిలింగ్ అనుకోవాలన్నా అనేది అటు పార్టీ ఆలోచిస్తుంది. మరి ఈ కోణంలో నిన్న భేటీ జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకుంటారా, రాజగోపాల్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్య తీసుకొని ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తారా, లేకపోతే నోటీసులు ఇస్తారా, షోకాజ్ నోటీసులు ఇస్తారా, హైకమాండ్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుందా, ఏం చేస్తా అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఒకవేళ హైకమాండ్ కనుక షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీకి రాజీనామా చేయమనో, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మరి గతంలో సురేఖ కొండమురళి కూడా ఇట్లనే వ్యాఖ్యలు చేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. జస్ట్ క్రమశిక్షణ సంఘం వాళ్ళ నుంచి వివరణ కోరింది గంతే. తీర్మానం మల్లనైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. మరోవైపు ఆ మేదక్ల పటాన్చెర్ల అల్లుళ్ళట్నే జరుగుతూనే ఉంది కంటిన్యూగా. ఇది కాట శ్రీనివాస్ గౌడ్కి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డికి. ఇట్లా ఈ వివాదాలన్నింటిలో అందరినీ పక్కనే పెట్టేసి అటు కొండ సురేఖని ఏమనకుండా, ఇటు పటాన్చెరులో ఏమనకుండా తిన్మర్మలను సస్పెండ్ చేసినట్టు, తిన్మర్మలను షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? ఎందుకంటే తిన్మర్మలను నిన్నగాక మొన్న వచ్చినాడు పార్టీలకి, కాంగ్రెస్ పార్టీలకి. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నప్పుడున్నాడు, లేనప్పుడున్నాడు, చాలా ఏళ్ళుగా పార్టీకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉన్నాడు. ఆయనకు ఎలాంటి ఇది అవసరం లేదు, పార్టీ నుంచి పార్టీకి ఆయన ఉపయోగపడతాడు. మరి ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత వ్యతిరేకత నిర్మాణం అవుతున్న ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి కానీ సస్పెండ్ చేస్తే, షోకాజ్ నోటీసులు ఇస్తే ఎట్లా ఉంటుంది రిప్లై? మునుగోడులో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, అక్కడ ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నిక తెస్తే, రాజగోపాల్ రెడ్డి పంతం బట్టి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆ ఫలితం అనుకూలంగా వస్తుందా? రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడా? ఒకవేళ రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తాడు? అప్పుడు బీజేపీ నుంచి పోయింది, బీజేపీ నుంచి బయటకు వచ్చేసిండు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి గెలిచిండు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? అసలు టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఆయన రాజీనామాను ఆమోదిస్తారా స్పీకర్? సో ఇదంతా కూడా ప్రస్తుతం మన ముందున్న ప్రశ్నలు. ఈ ఉత్కంఠకు తెరదీయాలంటే మళ్ళీ క్రమశిక్షణ సంఘం మళ్ళా ఒక మీటింగ్ పెట్టుకోబోతా ఉంది. మీటింగ్ పెట్టుకుని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం, ఎలా స్పందిస్తాం అనేది ప్రకటించబోతా ఉన్నారు. ఆ ప్రకటన వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది. ఒకవేళ ప్రకటనను బట్టి రాజగోపాల్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతాడు, మళ్ళా ఆయన సీరియస్ గానే ముందుకెళ్తాడా, దూకుడుగానే ముందుకెళ్తాడా, ఇప్పుడున్న పంతాన్ని కొనసాగిస్తాడా, లేకపోతే కాంప్రమైజ్ అవుతాడా, వివరణ ఇస్తాడా, లేదంటే రాజీనామా చేసి పార్టీని సవాల్ చేస్తాడా? ఒకవేళ రాజీనామా చేస్తే మునుగోడులో మళ్ళీ ఫలితం ఎట్లా ఉంటుంది? బీజేపీ ఆయన తరపు మొన్న ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినందుకు అక్కడ బీజేపీ కొంత ఓటు బ్యాంక్ క్రియేట్ అయింది. మళ్ళీ అక్కడ అభ్యర్థిని వదిలిపెడతారు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ బీఆర్ఎస్ దీన్ని అదునుగా తీసుకుంటే మునుగోడు మళ్ళా బీఆర్ఎస్ చేతులకు వెళ్లే అవకాశం ఉంటుందా? ఇవంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చకు సంబంధించిన సమాధానం దొరకాలంటే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో అది స్పందించి వాళ్ళ చర్య ఏదైతే ఉందో దాని తర్వాత ఇదంతా కూడా ఒక ప్రతిచర్యలాగా మనం చూడబోతాం. థ్యాంక్ యూ.